కృష్ణమ్మ మూవీ చూసే ముందు అయితే నా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉండే. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా చూడకుండా మూవీకి వెళ్ళాను. ఎందుకంటే సత్యదేవ్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద వెరీ కాన్ఫిడెంట్ అండ్ యాక్టింగ్ మీద కూడా. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక మాదిరి ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. మూవీలో మనకి ముగ్గురు క్యారెక్టర్స్ని చూపిస్తారు, బద్రి, కోటి, శివ. అండ్ వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ వీళ్ళకి ఫ్యామిలీ, అన్న, తమ్ముడు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళకి వీళ్ళే. అండ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం గుడిస్తారు. మూవీ మొత్తం వీళ్ళ అరౌండే నడుస్తుంది. అండ్ వీళ్ళ ముగ్గురు నుంచి ఇద్దరు ఇల్లీగల్ వర్క్ చేస్తారనమాట. వీళ్ళిద్దరు చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అండ్ లిటరల్లీ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉంది. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ చూపిస్తారు, ఒక అమ్మాయి వస్తుంది, వీరి ముగ్గురు నుంచి ఒక లవ్ చేస్తాడు, మళ్ళీ గొడవలు, మళ్ళీ ఎమోషన్స్. ఒక పాయింట్కి అయితే నేను సత్యదేవ్ మూవీకే వచ్చానే అనిపించింది. అండ్ మూవీ ఎగ్జాక్ట్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో మనకు జస్ట్ బేసిక్స్ ఇచ్చారనమాట, ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటారు, బిహేవియర్ ఇది అని. అండ్ సెకండ్ హాఫ్ లైక్ అపోజిట్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో మనకి ప్రేమ, ఎమోషన్, ఫ్రెండ్షిప్ చూపెట్టారు. బట్ సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్, పోలీస్, అండ్ అది బాగుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మూవీ సడన్గా రేస్లోకి వెళ్ళిపోతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక పోలీస్ కేసులో ఇరుక్కుంటారు. అండ్ చెప్పాలంటే ఇరికిస్తారు. అండ్ ఆ కేసు నుంచి బయటికి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఏముందంత ఇంట్రెస్టింగ్ అనుకుంటే జస్ట్ వాచ్ ఇట్. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా ఉంది. అండ్ అందులో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి, అవైతే ఇంకా వర్త్లెస్. బట్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్. అండ్ మూవీ మెయిన్ లీడ్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లక్ష్మణ్ మీసాల యాక్టింగ్ చాలా బాగుంది. మంగళవారం మూవీలో ఉన్నాడు ఇతను యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమేజింగ్. ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.